ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వినబడుతున్న మాటలను, మీ సన్నిధిని నిలిచి చేస్తున్న ప్రార్థనలను నాయన మేము గ్రహించి మా బ్రతుకులో వాటిని పాటిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు అవకాశం ఇవ్వండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ మీ బిడ్డలకు ఇవ్వండి. వాక్యమును బట్టి బ్రతుకును మార్చుకొని మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యతనిమ్మని వేడుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులని మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, నేటి దినాన ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. లోకమంతా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుంది, స్నేహితుల రోజు. ఇదేమీ మీకు క్రొత్తేం కాదు, తెలుసు. లోకానికి ఇలాంటి ప్రత్యేకించి కొన్ని సంబరాలు చేసుకోవడం అనేది లోకానికి అలవాటు. ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, లవర్స్ డే అని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో లోకం అనేది ఏర్పాటు చేసుకోవడం మనకు తెలుసు. అయితే వాటి వెనుక నిజంగా పరమార్థం ఏంటో లోకానికి తెలుసా అంటే, తల్లిని తండ్రిని ఇచ్చిన వాడికి తండ్రి యొక్క విలువ, తల్లి యొక్క విలువ తెలుసు. ఫాదర్స్ డే జరుపుకుంటున్న ప్రతివాడికి ఫాదర్ విలువ తెలియదు. మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతివాడికి మదర్ విలువ తెలియదు. అలాగే ప్రేమికుల రోజు జరుపుకుంటున్న ప్రతివాడికి ప్రేమికుల విలువ తెలియదు. అలాగే స్నేహితుల రోజు అని జరుపుకుంటున్నారే, ఫ్రెండ్షిప్ డే అని. నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? స్నేహానికి అర్థం ఏంటో తెలుసా? విలువేంటో తెలుసా అంటే, లోకానికి తెలిసింది చాలా తక్కువ, కొన్ని కోణాలు, ఒకవైపు మాత్రమే తెలుసు. ఈ స్నేహం గురించి మనం మాట్లాడుకోవాలా అంటే, అసలు మనుషుల మధ్య ఈ బంధాన్ని పెట్టిందే దేవుడు. మనుషుల మధ్య ఈ బంధాన్ని పెట్టిన దేవుడు. స్నేహం చేయటం అంటే తప్పు కాదు, అది మనిషికి అవసరం కూడా. చాలామంది తల్లిదండ్రులు ఎవరి స్నేహం చేయకుండా పిల్లలు మాతోనే ఉండాలి అనుకుంటారు. కోర్స్ ఇప్పుడు లోకం బాగా చెడిపోయింది గనక చెడు సహవాసాలు ఎక్కువైపోతాయేమో అని భద్రం చేయటం ఓకే, కానీ స్నేహం అనేది తప్పు కాదు. స్నేహితులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చూసి వాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూడడంలో తప్పేం లేదు, కానీ వాస్తవానికి స్నేహం అనేది తప్పు కాదు. ఎందుకంటే దేవుడు కూడా స్నేహం చేశాడు, దేవుడు కూడా ఫ్రెండ్షిప్ చేశాడు. ఎవరితో చేశాడు దేవుడు ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా? అయితే మీ బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా యాకోబు, ఇశ్రాయేలు, మీరెవరో తెలుసా? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. స్నేహితుడిగా ఎవరిని చూస్తున్నాడు? అబ్రహాముని. అలాగే యాకోబు పత్రికలో కూడా 2వ అధ్యాయం 23వ వచనంలో అదే మాట కంటిన్యూ అవుతుంది. యాకోబు పత్రిక 2:23. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ఏ పేరు కలిగింది అతనికి? దేవుని స్నేహితుడు. అలాగే మోషేతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడాడట. అది 33 నిర్గమకాండం 33:11లో ఉంటుంది. నిజంగాండి, మనుషుల స్నేహాల కోసం మనం అరులు చేస్తాం, మనుషులతో స్నేహం చేయడానికి. అది కూడా ఎవరితో? ఒక కటిక పేదవాడితో, ఏమీ లేనివాడితో, ఎవరో లేని వారితో, ఏ ప్రయోజనం అతని వలన లేదు అనుకున్న వారితో ఎవరు స్నేహం చేయరండి. చేస్తారా? ఎవరు చేస్తారు లోకంలో? ఎవరి స్నేహం కోసం అరులు చేస్తారు? స్కూల్ నుంచి మీరు ప్రారంభిస్తే స్కూల్లో ఎవరి మధ్య ఎక్కువ స్నేహాలు ఉంటాయి? ఎవడైనా 10 మందికి చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తూ, లేదంటే ఏవో వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాడి చుట్టూ ఈగల్లా ఉంటారు పిల్లలంతా కూడా. అంటే వాడు డాను. లేడీస్లో కావచ్చు, జెంట్స్లో కావచ్చు, వాడి దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి అంటే వాడి చుట్టూ ఉంటారు. కాలేజీ అయినా అంతే. అలాగే లోకంలో కూడా
ధనం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, ఇతని వలన ప్రయోజనం ఉంది అనుకున్న వారికి స్నేహితులు ఎక్కువ ఉంటారు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు దాన్ని. ధనవంతులకు స్నేహితులు ఎక్కువ, మరి పేదవాడికి ఉన్న స్నేహితులు కూడా పోతారు. అది బైబిల్ చెప్పింది. ధనవంతుడికి స్నేహితులు ఎక్కువ, పేదవాడికి ఉన్న స్నేహితులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు, స్నేహితులు కూడా విడిచిపెట్టేస్తారు. అంటే లోకంలో స్నేహానికి అర్థం ఏంటి అనంటే, ఆ స్నేహం వెనుక స్వార్థం కనబడుతుంది, ఆ స్నేహం వెనుక అవసరాలు తీర్చుకోవడం కనబడుతుంది, ఆ స్నేహం వెనుక మనుషుల మధ్య ఏవో బంధాలు, అవసరంతో కూడిన బంధాలు కనబడుతున్నాయి. కానీ నిజమైన స్నేహం ఏంటో తెలుసండి? నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? నిజంగా స్నేహం చేయాలంటే ఎవరితో చేయాలో తెలుసా? దేవుడితో. దేవునితో స్నేహం చేయటం తెలుసా మీకు? దేవునితో స్నేహం చేయటం అంటే తెలుసా? ఎలా చేయాలో తెలుసా? దేవుడు ఎప్పుడు స్నేహితుడు అవుతాడో తెలుసా? ఆలోచించండి. నిజంగా దేవుడే స్నేహితుడిగా ఉంటే ఈ లోకంలో ఒక అనిల్ అంబానీ అంతండి, ముఖేష్ అంబానీ అంతండి, ధీరుభాయ్ అంబానీ అంతండి, ఒక రతన్ టాటా ఎంతండి. నిజంగా ఆయన స్నేహితుడైతే మనకు లోటేంటి? నిజంగా ఆయన స్నేహితుడైతే మనకు ఏది తక్కువ అవుతుంది? ఎక్కడ లోపం ఉంటుంది? కనుక అబ్రహాం కానీ మోషే కానీ దేవునితో స్నేహం చేశారు. స్నేహం ఎప్పుడు సెట్ అవుతుందంటే, ఇద్దరి మధ్య స్నేహం ఎప్పుడు సెట్ అవుతుంది? ఇద్దరి మధ్య స్నేహం ఎప్పుడు సెట్ అవుతుంది? ఇద్దరు మనుషుల మధ్య స్నేహం సెట్ అయింది. దాన్ని బట్టి మనం దేవుడితో స్నేహం పెంచుకోవడానికి ఒక చిన్న క్లూ దొరుకుతుంది మనకి. దేవుడితో మనం ఎలా స్నేహం చేయగలం అనేదానికి ఒక చిన్న క్లూ. అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు మాట్లాడుట చాలించినంటే ముగిసిపోయింది, అయిపోయింది, మాట్లాడడం అయిపోయింది. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదు మంచి స్నేహితులు, మీకు తెలుసు కదండి. యోనాతాను దావీదు మంచి స్నేహితులు. ఆ స్నేహం ఎలా ఏర్పడింది అని మనం ఆలోచిస్తే, దావీదు మాట్లాడడం అయిపోయిన తర్వాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. అంటే స్నేహం ఎలా ఏర్పడింది? దావీదు మాట్లాడుతున్నాడు, ఆ మాటలలో ఉన్న నిజాయితీ, ఆ మాటలలో ఉన్న భావం, ఆ మాటలలో ఉన్న అతని హృదయం. అంతే కదండి, యేసుక్రీస్తు చెప్పిన మాట, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒకని మాటలు అతని హృదయాన్ని తెలియచేస్తాయి, ఒకని ప్రవర్తన అతని హృదయాన్ని తెలియచేస్తుంది. ఒక మనిషి ఎలాంటి వాడు అని చెప్పడానికి అతని మాటలను బట్టి చెప్పొచ్చు, అతని బిహేవియర్ను బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నప్పుడు అతని మాటల్లో నిజాయితీని కనిపెట్టాడు యోనాతాను. అతని మాటలలో భక్తి కనబడుతుంది, అతని మాటలలో మంచితనం కనబడుతుంది. దావీదు హృదయంతో ఎవరి హృదయం కలిసిపోయింది? యోనాతాను హృదయం. అంటే యోనాతాను కూడా ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడే, అది మనం అర్థం చేసుకోవలసింది. యోనాతాను కూడా ఎలాంటి క్యారెక్టర్? దావీదు ఎలా నీతిమంతుడో, దావీదు ఎలా యథార్థవంతుడో, దావీదు మాటలలో ఎలాగూ వాస్తవాలు ఉన్నాయి. అంటే ఒక నిజాయితీ కనబడుతుంది, తనలో భక్తి కనబడుతుంది, తనలో ప్రేమ కనబడుతుంది. పేకాటవాడు ఫ్రెండ్ అవుతాడట, దొంగకి దొంగే ఫ్రెండ్ అవుతాడు, వ్యభిచారి ఫ్రెండ్ అవుతాడు, మంచివాడికి మంచివాడే ఫ్రెండ్ అవుతాడు. యోనాతాను ఆలోచనలు అలా ఉన్నాయి కనుక దావీదు ఆలోచనలు నచ్చాయి. యోనాతాను ఆలోచనలు అలా ఉన్నాయి కనుక దావీదు ఆలోచనలు నచ్చాయి. ఒకవేళ యోనాతాను ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, ఏమనుకుంటాడు తెలుసా? లోకంలో ఉన్నారనుకోండి, ఒక మంచివాడు, ఓ సిగరెట్ తాగుడు, ఓ బూతులు మాట్లాడు, ఓ సినిమాకి రాడు, ఎప్పుడు చూసిన వాక్యం అంటాడు, దేవుడు అంటాడు. కాలేజీలో మనం ఎలా ఉంటే మన దగ్గరికి ఎవరు రాడండి, ఎవ్వరూ రారు. అబ్బో వాడిది ఒక లోకం అండి, అబ్బో వాడంత నీతిమంతులం కాదులే మేము అంటారు వీళ్ళే.
మేము అంత నీతిమంతులం కాదులే అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, వీడితో ఉంటే ఒక అబద్ధం ఆడకూడదు, వీడితో ఉంటే ఒక బూతు మాట్లాడిన ఊరుకోడు, వీడితో ఉంటే సినిమాకి రాడు, వీడితో ఉంటే వీడితో ఇంకే స్నేహం చేస్తాం, వాడు అదొక చలివిడి ముద్ద, వాడితో అసలు ఎంజాయ్మెంట్ ఉండదు, వాడితో ఏం మాట్లాడలేం. గనుక ఇలాంటి వాడికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకు స్నేహం చేయలేకపోతున్నావు అంటే, నీకు సిగరెట్ల అలవాట్లు, నీకు సినిమాల అలవాటు, నీకు ఏమండి పోకిరి వేషాల అలవాటు, నీకు ఇన్ని రకాలు. ఇవి ఉన్నవాడికి మంచివాడు నచ్చడు, మంచివాడికి ఇవి ఉన్నవాడు నచ్చడు. గనుక ఒక వ్యక్తి హృదయం మరో వ్యక్తి హృదయంతో కలవాలంటే ఇద్దరిది ఒకే మనస్తత్వం అయి ఉండాలి, ఒకేలా ఆలోచిస్తుండాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాముని స్నేహితుడిని చేసుకున్నాడంటే ఆయన స్నేహితులు ఎవరు లేరండి. కొడుకుతో ఎంతకాలం స్నేహం చేస్తాడు? పరలోకంలో యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తున్నాడు, ఆయనతో ఎంతకాలం స్నేహం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయనతో ఎంతకాలం స్నేహం చేస్తాడు? మనుషులలో కూడా ఆయన మనుషులతో కూడా స్నేహం కావాలనుకున్నాడు. తనలాంటి ఆలోచనలు, తన భావజాలాలు, తనలాంటి నిజాయితీ, తనలాంటి ప్రేమ ఎవరిలో చూస్తున్నాడంటే అబ్రహాములో చూశాడు. అందుకే నేను అబ్రహామును స్నేహితుడిని చేసుకున్నాను. ఫ్రెండ్స్ దగ్గర ఏం దాచరంటండి. భార్య దగ్గర దాస్తారేమో, తల్లిదండ్రుల దగ్గర దాచేస్తారేమో, కానీ ఎవరి దగ్గర దాచరంటారు? స్నేహితుల దగ్గర ఏమీ దాచరు. వీళ్ళు ఏ కొంప కొల్లేరు చేసినా దాని వెనకాల ఉండేది ఫ్రెండ్సే, సపోర్టు. ఎవరైనా అమ్మాయిని తీసుకుపోయారు అనుకోండి, పలానా వాడు, ఇప్పుడు ఫస్ట్ పోలీసులు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? వీళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నాడో చూడండి రా. ఎందుకు? వీడు చేసే ప్రతి గాలి పనికి సపోర్ట్ ఇచ్చేది వాళ్ళే. ఫ్రెండ్స్ అంటే ప్రతి చెడ్డ పనికి సపోర్ట్ ఇచ్చేస్తారు. అందుకే ఫ్రెండ్స్ అంటే ప్రతిదానికి సపోర్ట్. ఈ లోకంలో ప్రతి చెడ్డదానికి సపోర్ట్ ఇస్తారేమో, కానీ దేవుడు అబ్రహాము చూసినప్పుడు, మోషేను చూసినప్పుడు నిజంగా నేను చేసే ప్రతి పనికి సపోర్టుగా నిలబడే తత్వం ఎవరిలో ఉంది? అబ్రహాంలో ఉంది, మోషేలో ఉంది. అందుకే నా స్నేహితులు దేవుడికి స్నేహితులైనందుకు వాళ్లకు వచ్చిన బెనిఫిట్ తెలుసా మీకు? అబ్రహాముకు దేవుడికి స్నేహితుడైనందుకు అబ్రహాం పొందిన బెనిఫిట్, ప్రయోజనం, అబ్రహాము వంశం ఈ భూమి మీద వర్తిల్లింది. ఈ భూమి మీద అందరికంటే ధనవంతుడయ్యాడు. అసలు ఒక దేశాన్ని ఇచ్చేసాడండి అబ్రహాంకి, ఒక దేశాన్ని. ఎవరితో స్నేహం చేస్తే బాగుంటుందండి? ఎవరితో స్నేహం చేస్తే బాగుంటుంది? మనుషులతోనా స్నేహం? మనం ఎందుకునండి దేవునితో స్నేహం చేస్తున్నామని చెబుతాం, కానీ ఒట్టిదేనండి. స్నేహం అంటే ఇంటి దగ్గర ఇంటి పక్కన వాళ్ళతో స్నేహం ఉంటుంది, తోడికోడళ్ళ మధ్య స్నేహం ఉంటుంది, కొట్టుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ మంచి స్నేహంగా ఉండేవాళ్ళు కూడా ఉంటుంది. అక్కా చెల్లెళ్ళ మధ్య మంచి స్నేహం ఉంటుంది, కొందరికి అన్నదమ్ముల మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఈ స్నేహం ఎలా ఉంటుందంటే, పనంతా అయిపోయిన తర్వాత పక్కిళ్ళు అనుకోండి తోడికోడళ్ళది, లేదంటే పక్కిళ్ళు అనుకోండి ఫ్రెండ్ది, ఎవ్రీడే మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటారు? రోజు మాట్లాడుకోవాలి. ఏముంటాయి మాటలు ఏముండవు, కానీ మాటలలో ఏమీ లేదు, కానీ వాళ్ళ ఆత్మ, వాళ్ళ హృదయం ఈ మనిషిని సమీపించినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, సంతోషం కలుగుతుంది. అదొక బంధం అండి, అదొక అట్రాక్షన్. స్నేహం అనగానే వాళ్ళతో గడపటం ఇష్టం, వాళ్ళతో మాట్లాడడం ఇష్టం, వాళ్ళతో పంచుకోవడం ఇష్టం. మరి నిజంగా దేవునికి స్నేహితులైతే మీరు దేవునితో ఎప్పుడెప్పుడు గడుపుతున్నారు? ఆదివారం వచ్చి, వారానికి ఒకసారి వచ్చి దేవునికి కనబడడమే చాలా కష్టంగా ఫీల్ అయిపోతాం మనం. ఆదివారం ఒక్కరోజు రావడం, ఇది కష్టంతో వస్తున్నారా, ఇష్టంతో వస్తున్నారా? మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఒకసారి. దేవుని పని, వాక్యం, సభలు, స్వార్థ కార్యక్రమాలు, దేవుడంటే ఇష్టపడుతున్నారా? స్నేహితుడుగా చూస్తున్నారా? యవ్వనంలో ఉన్న పిల్లలను చూడండి, మగ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోద్ది, డిగ్రీ అయిపోద్ది, ఈ మధ్యలో వీళ్ళకి జాబు రాదు. ఈ టైంలో వీళ్ళు తల్లిదండ్రుల మీద ఎక్కువ ఆధారపడతారు. అటు జాబు లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు, ఆదాయం లేదు. ఈ టైంలో వాళ్ళు తల్లిదండ్రుల కంటే ముందు ఫ్రెండ్ రమ్మంటే ఏ పనికి మాలిన పనికైనా వెళ్ళిపోతూ ఉంటాడండి.
వెట్టి చాకిరీ అంటే జీతం లేని చాకిరీలు చేస్తుంటారు చాలామంది కుర్రాళ్ళని, యూత్ను చూస్తుంటాను. ఎక్కడికి వెళ్తున్నా అంటే మా ఫ్రెండ్ రమ్మన్నాడు. ఏం చేయాలి? వాళ్ళు ఇల్లు మారుతున్నారట. వీడు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరీ చేసి వస్తాడు. జీతమేమి అడగడు. మరలా ఫలానా చోటుకి వెళ్ళి రమ్మని వాళ్ళ అమ్మ చెప్పిందట. వీడు తోడు బయలుదేరతాడు బండి తీసుకుని. వీడెందుకు తోడు? వాడు వెళ్ళగలడా? వెళ్ళలేడా? వెళ్ళగలడు. వీడు తోడుకి వెళ్ళిపోతాడు. అంటే ఏ ఆదాయం లేకపోయినా పని పాట లేని ఈ కాలంలో స్నేహితులతో ఎక్కువ గడపడానికి టైం స్పెండ్ చేసేస్తారు. ప్రతిరోజు స్పెండ్ చేస్తారు. మరి నిజంగా దేవుణ్ణి నిజంగా అంత ప్రేమిస్తే ఆయనతో ఎందుకు ఎక్కువ గడపటం లేదు? ఏంటి మీకు పని? ఈ భూమి మీదకి వచ్చింది ఆయన కోసం, పుట్టింది ఆయన కోసం. అలాంటప్పుడు ఆ దేవునితో స్నేహం చేయకపోవడం ఏంటి? ఏవేవో పనులు చూసుకుంటూ దేవుని దగ్గరికి రావడానికి ఇన్ని ఆలోచనలు ఏంటి? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవునితో స్నేహం చేసిన అబ్రహాం గొప్పవాడు. మోషే చరిత్రలో నిలిచిపోయాడు. వాళ్ళకు తక్కువైంది ఏమీ లేదు, వాళ్ళు బాధపడింది ఏమీ లేదు. మరి నిజంగా మీరు దేవునికి స్నేహితులైతే అందుకే దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాలు రాయించాడు. నిజమైన స్నేహం ఎలా ఉంటుందో, దేవునితో ఉండే స్నేహం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొందరి భక్తుల మధ్య ఏర్పడిన స్నేహాన్ని రాయించాడండి. కొందరు భక్తుల మధ్య, అందులో ఒకటి యోనాతాను స్నేహం ఎలా ఉంటుందో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. స్నేహం ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. చూశారు కదండి, యోనాతాను హృదయం ఎవరి హృదయంతో కలిసిపోయిందట? దావీదు హృదయం. నిజంగా సౌలు తర్వాత రాజ్యం ఎవరికి రావాలండి? లెక్క ప్రకారం ఎవరికి రావాలి? ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, ఎంత చేతగాని వాడైనా ఎవరికి పెట్టాలనుకుంటాడు? తన తర్వాత అధికారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? కిరీటం ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? నేను, నా వంశం. ఎవరో భక్తులండి, స్వార్థం లేని వాళ్ళు. మోషే ఉన్నాడు. తన తదనంతరం నాయకత్వాన్ని మోషే తన కొడుకులకు ఇచ్చాడండి. వాళ్ళు సమర్థులైతే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు సమర్థులు కాదు. అబ్రహాం తర్వాత కొడుకు ఇస్సాకు సమర్థుడే, భక్తుడే గనుక వారసత్వం ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు తర్వాత తన కుమారుడైన యాకోబు సమర్థుడే గనుక యాకోబుకి ఇచ్చారు. అలా భక్తి కలిగి యథార్థత కలిగిన వారు వారసులుగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ మోషే దగ్గరికి వచ్చేసరికి మోషే కుమారులు ఎవరు యథార్థవంతులుగా లేరు. అందుకే వారసత్వానికి బ్రేక్ పడింది. వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, కానీ వారసత్వ యాజకీయాలు ఉండకూడదు. వారసత్వాన్ని బట్టి ఉండకూడదు. సమర్థుడు అంటావా, అర్హత కలిగిన వాడు అంటావా, అది వారసుడైనా ఓకే, నో ప్రాబ్లం. వారసుడైనా ఓకే, కుమారుడైనా ఓకే. అబ్రహాం కుమారుడు ఇస్సాకు నిలబడలేదా? ఇస్సాకు కుమారుడు యాకోబు నిలబడలేదా? వాళ్ళ వారసత్వాన్ని బట్టి కాదండి, వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి నిలబడ్డారు. నమ్మకత్వాన్ని బట్టి. ఇస్సాకు కుమారులు ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఏశావు, యాకోబు. మరి ఏశావుకి ఎందుకు రాలేదు వారసత్వం? దేవుడు పెద్దవాడిని తోసేశాడు. వాడు అసమర్థుడు, వాడు పనికిరానివాడు. అందుకే వాడిని తోసేశాడు, చిన్నవాడిని నిలబెట్టాడు. కనుక కొడుకులలో కూడా వారసత్వం రావాలంటే నమ్మకత్వం, సమర్థత ఉండాలి. మోషే దగ్గరికి వచ్చేసరికి అసలు సమర్థులు కారు. అందుకే నూను కుమారుడైన యెహోషువ చేతికి అధికార పగ్గాలు, సంఘాన్ని కాచే బాధ్యత, నడిపించే బాధ్యత, నాయకత్వ బాధ్యత యెహోషువకి ఇవ్వబడింది. సమూయేలు న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి. ఆ తర్వాత రాజులే ఉన్నారు తప్ప న్యాయాధిపతులు లేరు. సమూయేలు దగ్గరికి పెద్దలు వచ్చి ఏమన్నారు తెలుసండి? ఇశ్రాయేలు పెద్దలు వచ్చి, నీ కుమారులు నీ వంటి వారు కాదు. సమూయేలు భక్తుడే, మరి ఏం చేస్తాడు? కొడుకులు మాట వినలేదు, కొడుకులు భక్తిగా లేరు. నీ కుమారులు నీ వంటి వారు కారు, మాకు న్యాయం తీరుస్తారనే నమ్మకం మాకు లేదు, మాకు ఒక రాజు కావాలి అని అడిగారండి వాళ్ళు. నీ కుమారులు నీ వంటి వారు కారు అన్నాడు. అంటే వారసత్వాన్ని బట్టి లేదా కుమారులను బట్టి అధికారం ఇవ్వాలి, సింహాసనం ఇవ్వాలని అనుకుంటారు.
సౌలు కూడా అలాగే అనుకున్నాడు, యోనాతానికి ఇచ్చేద్దామని. కానీ యోనాతానేమో ఆ యోనాతానికి ఇవ్వాలంటే అడ్డంగా ఎవరు నిలబడ్డారు? దావీదును చూస్తుంటే ప్రజలలో మద్దతు పెరిగిపోతుంది. సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా అనే మాట ప్రజల్లో వినబడుతుంది. గొలియాతును చంపిన తర్వాత అందరూ దావీదును ప్రేమిస్తున్నారు. ఇది చూసి సౌలండి, నా కుమారుడు సింహాసనం వీడు కొట్టేసేలా ఉన్నాడు, వీడిని ఎలాగైనా చంపాలి అని దావీదును చంపడానికి ప్లాన్ చేసినప్పుడు అతన్ని ప్రాణాపాయ స్థితి నుంచి అనేక మార్లు కాపాడిన వాడిగా ఎవరు కనపడతాడు? యోనాతాను. తన తండ్రి ప్రాణాలు తీసే క్రూరుడు రాజు. ఒకవేళ ఆయనకు కోపం వస్తే కన్న కొడుకును కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏమంటే కన్న తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారని చరిత్రలో. ఒక ఔరంగజేబు చరిత్ర చూస్తే తండ్రిని చంపి రాజైపోయాడు. అలాగే ఎంతోమంది ఉన్నారు, తండ్రిని చంపి కొడుకులు రాజు అయినట్టు, కొడుకుల్ని చంపి రాజ్యం వారికి దక్కకూడదని కొడుకుల్ని చంపిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. అలాంటిది రాజుకు కోపం వస్తే కొడుకు లేడు. ఎందుకంటే వాళ్ళకేం ఒక కొడుకు అండి, రాజులకి ఒక్కరా కొడుకు ప్రాణం పెట్టుకొని ఉండడానికి. ఈరోజు అంటే మరి మన దంపతులకి ఒకడిలో 2 బిడ్డలు, వాళ్ళు పోతే ఎట్లా ఆలోచిస్తారు. కానీ రాజులు వాళ్ళకు ఉన్న సంతానం, వాళ్ళ భార్యలు అధికం కదా, గనుక వీడొక్కడ పోతే నాకేంటి అనుకోవచ్చు. అంటే రాజును ఎదిరిస్తే ప్రాణం పోతుందా అంటే పోతుంది. అది యోనాతానుకు తెలుసా అంటే తెలుసు. తెలిసి కూడా ఎవరిని కాపాడాడు? ఎవరిని కాపాడాడు? దావీదుని. అంటే స్నేహం అంటే ఎక్కడి దాకా వెళుతుంది అంటే ప్రాణాలకు తెగించి కాపాడేంతగా. ప్రాణాలకు తెగించి స్నేహం, ప్రాణాలకు తెగించి స్నేహితుడికి మేలు చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోనాతాను. తన సింహాసనం పోతుంది, స్నేహితుడి కోసం అక్కర్లేదు అనుకున్నాడు. నేను సమర్థుడిని కాను. ఎవరు సమర్థుడు? దావీదు. మరి ఎప్పుడైనా మీరు నిజమైన స్నేహం చేస్తున్నారా? మీకంటే గొప్పవాడు మీ స్నేహితుడైతే మరి అతనికి అవకాశం ఇస్తున్నారా? అతనికి సపోర్ట్ చేస్తున్నారా? యోనాతాన్లాగా ఆలోచిస్తున్నారా? మనం పైకి స్నేహం నటిస్తాం, కానీ అన్ని విషయాల్లో మనకే దక్కాలి, అన్నీ మనకే దక్కాలి, పేరు మనకే దక్కాలి, డబ్బు మనకే దక్కాలి, అధికారాలు మనకే దక్కాలి. రాజకీయాల్లో స్నేహితులుగా ఏమండి స్టేజ్ మీద కౌగిలించుకుంటారు, ఆ తర్వాత వెన్నుపోట్లే వెన్నుపోట్లు. ఎన్ని పోట్లు ఉంటాయో తెలియదు. కానీ యోనాతాను తన అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదు, తన ప్రాణం కోల్పోయినా పర్వాలేదు, కానీ దావీదును చూస్తుంటే ఇశ్రాయేలీలకు సమర్థవంతుడైన నాయకుడు, అతని కోసం ప్రాణాలకు తెగించాడండి. అలాంటి యోనాతానును మర్చిపోలేదండి ఎవరు? దావీదు కూడా మర్చిపోలేదు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, యోనాతానును బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? యోనాతాను చనిపోయాడు, సౌలుతో పాటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది అండి? చనిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? చాలా తక్కువ, చాలా తక్కువ. వాళ్ళ కుటుంబం ఏమైపోయిందో, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు. మీ స్నేహితులు చనిపోయిన తర్వాత మీ స్నేహితుల పిల్లల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? లోకంలో ఎవరు పెద్దగా పట్టించుకోరండి. కానీ స్నేహం అంటే ఏంటో విలువలను, అర్థాలను, నిర్వచనాలను చెప్పిన స్నేహం యోనాతానుది, దావీదుది. ప్రాణాలు పెట్టడానికైనా, ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించి ముందుకు వెళ్ళినవాడు యోనాతాను అయితే, తాను చనిపోయిన తర్వాత కూడా తన పిల్లలు ఎవరున్నారో, తన వంశం ఏముందో వారిని బట్టి, అదిగో ఈ యోనాతానుని బట్టి వారికి మేలు చేయాలి. మెఫీబోషెత్ అనే ఒక కుమారుడు యోనాతానుకున్నాడు. అతన్ని పిలిపించి తన భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని జీవితకాలం అంతా పోషించాడు. అతని భూమిని అతనికి ఇప్పించాడు, గొప్ప మేలు చేశాడు. ఒక దావీదు యోనాతాను స్నేహం చాలా గొప్పది. ఇకపోతే మరొక అద్భుతమైన స్నేహం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే హూషై దావీదు స్నేహం. ఎప్పుడు యోనాతాను దావీదు స్నేహం గురించి మాట్లాడుకుంటాం.
కానీ హూషై అనేవాడు కూడా దావీదుకు స్నేహితుడే. మరి అతను ఎలా స్నేహితుడు, ఏం చేశాడో, అతనిలో ఉన్న గొప్పతనం ఏంటో 15 2 సమూయేలు గ్రంథం చదవండి అమ్మా. దావీదు స్నేహితుడైన హూషై, హూషై ఎవరట? దావీదు స్నేహితుడు, దావీదుకు స్నేహితుడు. ఒక రాజుకు స్నేహితుడు. ఏమండి, ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, అబ్షాలోము దావీదుకు కుమారుడు, మీ అందరికీ తెలుసు. అబ్షాలోము ఏకంగా తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. దావీదు తలుచుకుంటే వాడిని ఒక్క దెబ్బతోనే మట్టి కరిపించగలడు. దావీదు ఎక్కడ, అబ్షాలోము ఎక్కడండి? కత్తి పడితే 10,000 మందిని తెగ నరకగలిగిన సామర్థ్యం దావీద్ది. కత్తి పట్టుకొని యుద్ధ కథన రంగంలో కుత్తుకలు తెగ నరుకుతుంటే నరికి 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 చివరికి ఈ పిడి చేతికి అంటుకుపోయిందంట దావీదికి. చదివారా దావీదు చరిత్ర? ఈ పిడి చేతికి, కత్తి పిడి చేతికి అంటుకుపోయిందట. విడిచిపెట్టకుండా అంతసేపు పట్టుకునేసరికి అతుక్కుపోయింది. అతుక్కుపోద్దా? ఎందుకు అతుక్కుపోదు? ఆ వేడి పుట్టి కరిగిపోయి మొత్తం మాంసం దానికి అతుక్కుపోయింది. అంతలా కథన రంగంలో వీరవిహారం చేస్తుంది దావీదు కత్తి. అతను దిగితే 10,000 మందినైనా కుత్తుకలు తెగ నరకగలడం. అలాంటి దావీదు అబ్షాలోమును చూసి పారిపోవడమా? చేతగా కాదండి. తాను కుమారుడి మీద కత్తెత్తలేడు, కానీ కుమారుడు కత్తెత్తుతున్నాడు. కనుక ఇలాంటి సమయంలో ఎదురు తిరగడం కంటే పారిపోవడం మంచిదని పారిపోయాడు. ఎదురు తిరిగితే వాడిని చంపేస్తాడు, మరి కొడుకుని ఎలా చంపుకుంటాడు? చివరికి యోవాబు అనేవాడు అబ్షాలోమును చంపితే, యోవాబు అనేవాడు సైన్యాధ్యక్షుడండి. తర్వాత జరిగేది ఏంటంటే, యోవాబు అనేటువంటి ఒక సైన్యాధిపతి అబ్షాలోమును చంపేస్తాడు. తన మీద, దావీదు మీద తిరగబడిన కొడుకే, దావీదును చంపాలన్న కొడుకే, దావీదును చంపాలని వెంటాడిన కొడుకే ఈ అబ్షాలోము. అప్పుడు దావీదుకు మంచి నమ్మకమైన దాసుడు ఈ యోవాబు, నా యజమానుని చంపాలని చూస్తావురా నీవు అని యుద్ధంలో వాడి తల తెగ నరికేస్తాడు. అందరు సైలెంట్గా దావీదు దగ్గరికి వచ్చి నిలబడతారు. ఎందుకంటే నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తర్వాత అబ్షాలోము వచ్చాడు, సమాచారం చెప్పేశాడు, నీ కొడుకు అబ్షాలోము చచ్చిపోయాడు. ఇక ఈ రాజు ఇప్పటి వరకు నన్ను చంపాలనుకున్నవాడు చచ్చాడు కదా అని ఆనందించలేదండి. చాలామంది తల్లులు కొడుకులు తెస్తే ఆనందించే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. కానీ దావీదు నాయనా అబ్షాలోమా అని కేకలేస్తూ ఏడుస్తూ ఏమంటే ఆ ప్రాకారం మీద అంతా అరుస్తూ, మిద్దె మీద అరుస్తూ తిరుగుతాడు. అంటే ప్రాణాలు తీసేవాడైనా కొడుకంటే ఎంత ఇష్టం, దావీదుకి ఎంత ప్రేమ చూడండి. అంటే దావీదు చంపాలనుకుంటే చంపేయగలడు, కానీ ఎందుకు చంపటం లేదంటే ఆయనకున్న ప్రేమ అది. అందుకే పారిపోయాడు. అలా పారిపోయినప్పుడు వీడు ఊరుకోవట్లేదండి. అబ్షాలోము ఎలాగైనా దావీదును చంపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడు ఈ హూషై అనే వాడికి దావీదు ఏం చెప్పాడు చూడండి. 32వ వచనం, 31 నుంచి చదువుదాం. 15వ అధ్యాయం 31, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, అహీతోపెలు అనేవాడు ఒక మంత్రి, మంచి మంచి సలహాలు ఇస్తాడు. అతని సలహా ఇచ్చాడంటే దేవుడు ఇచ్చిన సలహా లాంటిదంట. అది వండర్ఫుల్గా ఉంటుంది. అహీతోపెలు నాలెడ్జ్, అతని ఆలోచన, ఒకటి దేవుడు ఆలోచన తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అహీతోపెలు ఆలోచన తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుందట. కానీ అహీతోపెలు అనేవాడు ఎవరితో జాయిన్ అయిపోయాడు? అబ్షాలోముతో జాయిన్ అయిపోయాడు. అంత నాలెడ్జ్ ఉన్నవాడు కూడా బుర్ర తక్కువ పని ఏమిటంటే, అందరూ అబ్షాలోము వైపు వెళ్ళిపోయారు. దావీదుతో ఎంతమంది ఉన్నారో 300 మంది ఉన్నారు. 300 మంది ఉన్నారు మహా అయితే. అబ్షాలోముతో టోటల్గా రాజ్యమే ఉంది. గనక మనం అటు జంప్ అవటం బెటర్ అని జంప్ అయ్యాడు అహీతోపెలు అనేటువంటి మంత్రి. ఏంటి అలా వాడు కూడా వెళ్ళిపోయాడా? సమాచారం దావీదు గారికి వచ్చింది. చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రార్థన చేశాడు.
దేవుని ఆరాధించే స్థలం ఒకటే కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజు కలిగిన కష్టాన్ని చూసి బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని, ఏమంటే ఒకనాడు వారికి వచ్చిన కష్టాన్ని వాళ్ళు ఆ విధంగా ప్రదర్శించేవాళ్ళు. బట్టలు చింపుకోవడం, తల మీద ధూళి పోసుకోవడం, తల మీద బూడిద పోసుకోవడం, ధూళి పోసుకోవడం వాళ్ళ దుఃఖానికి గుర్తుగా ఉండేది. నా చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడినండి. ఎవరైనా చనిపోయారనే వార్త రాగానే వీళ్ళు చక్కగా బ్రష్ చేసి, శుభ్రంగా టిఫిన్ చేసి, స్నానం చేసి, మంచి పట్టు చీర కట్టుకొని, మేకప్ అయ్యి, లిప్స్టిక్లు గట్రా పూసుకొని వెళ్ళేవాళ్ళు కాదండి. ఉదయాన్నే వార్త వచ్చిందంటే మోంగడుకటం లేదు, టిఫిన్ చేయటం లేదు, తల దువ్వడం లేదు, కట్టుకున్న చీరతో. ఏమండి అందులోని ఆడవాళ్ళ మూడ్లు ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. ఇదంతా లాగి ఇక్కడ చుట్టేవాళ్ళు, అది ఇలా లాగితే ఎప్పుడు పోతుందో తెలియదు. నా చిన్నప్పుడు చూసేవాళ్ళని, అమ్మవాళ్ళని. చావు వార్త వినగానే అలాగే బస్సు ఎక్కేసి ఏడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళండి. ఎక్కడి నుంచి అక్కడి దాకా ఏడుపు. బస్సులో వాళ్ళకి అర్థమైపోయేది ఎవరో చనిపోయారు. మరి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నారో చావుకి వెళ్తున్నారో తెలియదు. అక్కడికి వెళ్ళి మేకప్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని అంటమే తప్ప గట్టిగా ఏడుపు రాదు, కన్నీళ్ళు రావు. ఏడుపులో కూడా స్టైల్ మళ్ళా ఇలా, ఎందుకు మేకప్ చెడిపోద్దేమో. కానీ పాతకాలంలో అలా కాదండి. రాజుకు జరిగిన అన్యాయాన్ని బట్టి బట్టలు చించుకొని తల మీద ధూళి పోసుకొని బూడిద పోసుకొని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారంగా ఉండు, నువ్వు నాతో వచ్చేస్తావు. స్నేహితుడండి హూషై, రాజుకి ఏంటి స్నేహితుడు. చదువుకున్న మనం 37లో స్నేహితుడు. నువ్వు నాతో కూడా వస్తే నాకు భారంగా ఉంటావు. నువ్వు ఒక పని చేయాలి, పట్టణమునకు తిరిగిపోయి, రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. నా పక్షంగా నా కొడుకు దగ్గరే చేరు. నాకు స్పై అంటే తెలుసు కదండి మీకు, గూఢచారి, స్పై. అక్కడుండి అతని పక్షంగా ఉన్నట్టుగా ఉండు, కానీ నాకు అంత సమాచారం చేరవే. నా కొడుకు అదే అబ్షాలోము ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడో నాకు ముందుగా తెలియచేయి, అతని ఆలోచనను చెడగొట్టు అని పంపాడండి. ఏమంటే ఇది చదువుకున్నంత ఈజీ ఏం కాదండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అన్న సంగతి ఎవరికి తెలుసు? అబ్షాలోముకి తెలుసు, లోకమంతటికీ తెలుసు. అలాంటిది అతను వచ్చి నేను నీ పక్షాన ఉంటానంటే ఆ మాత్రం అనుమానం ఎవరికి రాదా? వస్తుందా రాదా? అదొక రిస్క్, అది ప్రాణాలకు తెగించటం. అది అయినా హూషై ప్రాణాలకు తెగించి వెళ్ళాడంటే, హూషై ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. వెళ్ళి అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అప్పుడు అబ్షాలోము ఏమంటున్నాడు చూడండి, 16 అధ్యాయం 17వ వచనం. అబ్షాలోము ఏమంటున్నాడు చూడండి, 16 కూడా చదవండి. 16 అధ్యాయం 16వ వచనం. దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హూషైయును అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా, అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతేమేమని అతన్ని అడగగా హేళన చేస్తున్నాడు. ఏంటి మీ ఫ్రెండ్షిప్ ఇంతేనా? నీ ఫ్రెండ్ కదా దావీదు, నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్కి ఇదే నువ్వు చేసేది, అతనితో వెళ్ళాలి కానీ ఇదేంటి నా దగ్గరికి వచ్చేసావు, నాతో కలిసిపోయావేంటి అడుగుతున్నాడు అబ్షాలోము, బుర్ర తక్కువాడు. అప్పుడు ఈ హూషై ఏం చెప్తున్నాడు చూడండి. హూషై, యెహోవాయును నీ జనులను ఇశ్రాయేలందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడగుదును, అతని యొద్దనే ఉందును. చాలా తెలివిగా చెప్పాడండి సమాధానం. యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలందరును ఎవని కోరుకొందురో నేను. వాస్తవానికి యెహోవా కానీ జనులు కోరుకునేది ఇతన్ని కాదండి, ఇతను బలంగా వచ్చేసాడు దావీదుని. కానీ అతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాడు? ఓ జనమంతా నాతోనే ఉన్నారు, దేవుడు కూడా నన్నే కోరుకున్నాడు, అందుకే ఈ హూషై వచ్చేసాడు అని అతను అనుకునేలా సమాధానం చెప్పాడు. దాంతో హూషై అంటే అతను కూడా మంచి
ఏమంటారు, జ్ఞాని ఇతను కూడా. దావీదుకి ఎన్నో మంచి సలహాలు ఇచ్చేవాడు కనుక అతన్ని చేరనిచ్చాడండి. అలాగూ యుక్తిగా వెళ్ళి అబ్షాలోము దగ్గర జాయిన్ అయ్యాడు, చేరిపోయాడు. ఆ తర్వాత దావీదును చంపాలనే ప్లాన్ అండి. దావీదు ఎక్కడో అడవుల్లో ఉన్నాడు, పలానా గుహలో పలానా లోయలో ఉన్నాడని సమాచారం వచ్చింది. వెంటనే అహీతోపెలు అనేవాడు ఏం చేశాడు తెలుసా? చూడండి ఏం చేశాడు వాడు. 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ అధ్యాయం 1వ వచనం నుంచి దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక అహీతోపెలు అనేవాడు అంటున్నాడు, బలహీనముగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజు మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకోనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ నైటే 12,000 మందిని తీసుకొని నేను వెళ్ళిపోతాను, ఆ దావీదును పట్టుకుంటాను, దావీదును హతం చేస్తాను, మిగిలిన వాళ్ళంతా పారిపోతారు అని చెప్పగానే ఆలోచన నంబర్ 1 ఆలోచన అండి. అదే పర్ఫెక్ట్ ఆలోచన అండి, తిరుగులేదు. అందరికీ యుక్తంగా ఉందట. ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారందరికీ పెద్దలందరికీ యుక్తంగా కనబడెను. అప్పుడు దేవుడు హూషైని పంపించాడు. హూషై దగ్గరికి వీడు వెళ్ళేలా చేశాడు. 5వ వచనం, అంతడు అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా, హూషై ఉన్నాడు కదండి, అహీతోపెలు కుట్రను అలాగే అబ్షాలోము కుట్రను భగ్నం చేయడానికే దావీదు ఇక్కడ పెట్టాడు అతను. ఇప్పుడు హూషై ఏం మాట్లాడుతున్నాడు చూడండి. హూషై అబ్షాలోము వద్దకు వచ్చాను, అబ్షాలోము అహీతోపెలుతో చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయకుందుమా ఇదిగో ఇలా అహీతోపెలు ఈ ఆలోచన చెప్పాడు. హూషై గారు మీరేం చెప్తారు? అతనేమో ఈ రాత్రికి రాత్రే 12,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోదాం అంటున్నాడు, మరి మీరేం చెప్తారు అని అడిగాడండి. అప్పుడు హూషై ఏం చేస్తున్నాడు చూడండి. హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి ఎప్పటి వరకు నెంబర్ 1 సలహాలు ఇచ్చాడు అహీతోపెలు, ఎప్పుడు ఇలాంటివి ఇస్తాడంటే మళ్ళీ డౌట్ వస్తుంది. మనం ఎవరన్నా నచ్చలేదు అనుకోండి ఏమంటాం తెలుసా, ఊరికే వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ అనేస్తాం. కానీ అతను చాలా తెలివిగా ఎప్పటి వరకు అహీతోపెలు ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ నెంబర్ 1, కానీ ఈసారి మాత్రం ఎందుకో ఇది కరెక్ట్గా లేదు అన్నాడు. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి అతని పక్షమునున్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్ల వంటి వారి రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు, అతడేదో ఒక గుహ యందు మరి ఏ స్థలమందు దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమున కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షముననున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. ఏం చెప్తున్నాడు? మీ నాన్న మామూలుడు కాదు, అతను జనాల్లో పడుకోడు, వేరుగా ఉంటాడు, పైగా వాళ్ళంతా బలాఢ్యులు. నువ్వు ఈ రాత్రికి రాత్రి వెళ్ళిపోతే వాళ్ళు మీలో కొంతమందిని చంపేయగానే మీరు ఓడిపోయినట్లుగా ప్రజలందరూ అనుకుంటారు. ఇలా చేయొద్దు. మరేం చేయాలి? తొందరపడొద్దు. మరేం చేయాలట తర్వాత చెప్తున్నాడు. కాబట్టి నా ఆలోచన ఏదనగా 11వ వచనం, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీలందరినీ నలుదిశల నుంచి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను అన్నాడు. ఏం చేయాలటండి? దాను నుంచి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా సైనికులు సమకూర్చమన్నాడు. ఏమండి ఇది వెంటనే అయ్యే పని, లేటు పట్టే పని? లేటు పడుతుంది. 12,000 మంది అంటే రెడీగా ఉంటారు, కానీ విస్తారంగా సముద్రపు ఇసుక రేణువు అంత విస్తారంగా రావాలంటే టైం పడుతుంది. ప్రకటన వెళ్ళాలి, అక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే ఉన్నారో సహస్రాధిపతులు శతాధిపతులు వాళ్ళందరూ సైనికులకు ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళందరూ కూడాలి, లేట్ అయిపోద్ది. అహీతోపెలు చెప్పినట్లుగా 12,000 మందితో వెళ్తే దావీదుకి ప్రమాదం వచ్చేది. కానీ ఇదిగో ఈ హూషై ఏం చేశాడు? అబ్షాలోము తెలివి తక్కువగా లేటుగా వెళ్ళేలా చేశాడు. ఈలోగా దావీదు ఏం చేశాడు?
తప్పించుకొని వెళ్ళిపోయాడు. అంటే హూషయి స్నేహితుడి కోసం ఎలాంటి సాహసాలు చేశాడో ఆలోచించండి. రైట్, అది జరగలేదు. ఆ తర్వాత ఏమవుతారంటే వీళ్ళు ఓడిపోతారండి. ఎవరు? అబ్షాలోము ఆయన జనులు ఓడిపోతారు, తిరిగి వెళ్ళిపోతారు. అబ్షాలోము ఆ రోజు చంపబడతాడు. నిజంగా ఏదైనా చిన్న తేడా వస్తే హూషైని ఏం చేస్తారో తెలుసా? చంపేస్తారు. హూషైని ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ తను చావుకు కూడా వెనకాడకుండా స్నేహితుడిని కాపాడడానికి శత్రువు కోటలోనికి వెళ్ళాడు. శత్రువు కోటలోనికి వెళ్ళాడు. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకునేవే కాదండి, ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడంది. అది ఒక యోనాతాన్లో చూసాం, ఒక దావీదులో చూసాం, ఒక హూషైలో చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి చదువుదామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఇదండి నిజమైన స్నేహం. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువగా ప్రేమించిన వాడెవడును లేడు. ఎక్కువ ప్రేమ గలవాడెవడు లేడు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమనే ప్రేమ 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 అంటారండి. అందులో ఆకర్షణ, అందులో స్వార్థపూరితమైన శరీర కోరికలు ఎన్నో ఉండొచ్చు. కానీ స్నేహితుల మధ్య ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది. నిజమైన ప్రేమ లేదా నిజమైన స్నేహం ఏంటి అంటే తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడు. ప్రాణం పెట్టడానికి వెనకాడనేది నిజమైన స్నేహం. తన స్నేహితుని కోసం ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడిన వాడు నిజమైన స్నేహితుడు. అందులో ఒక యోనాతాను కనిపించాడు, హూషై కనిపించాడు, దావీదు కనిపించాడు. అలాగే సామెతలు 17 కూడా చూడండి. సామెతలు 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. రాసుకోండి ఇవన్నీ. ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్ అనకండి. సినిమా హాల్లో కలిశారండి, అప్పుడెప్పుడు ఫ్రెండ్స్ అండి. మార్కెట్లో కలిశారండి, ఫ్రెండ్స్ అండి. స్కూల్లో కలిశారండి, ఫ్రెండ్స్ అండి. నో. ప్రాణం పెట్టేంత మీ మార్గాన్ని, మీ లక్ష్యాలని, మీ భావజాలాన్ని, మీ భక్తిని, మీ దేవుణ్ణి అంగీకరించేవాడు మీ స్నేహితుడు అవుతాడు. మీ నమ్మకాలని, మీ ప్రాణాలని గౌరవించేవాడు మీ స్నేహితుడు అవుతాడు. మీ దేవుణ్ణి, మీ నమ్మకాన్ని, మీ మార్గాన్ని ప్రేమించినవాడు మీ స్నేహితుడు అవుతాడు. ఆ స్నేహితుడు మీకోసం తన ప్రాణాన్ని రిస్క్లో పెడతాడు. తన ప్రాణాన్ని. నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? విడవక ప్రేమిస్తాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయింది. ఒక ట్రెండ్ కొత్తగా తెర మీదకి వచ్చింది. ఏంటంటే గెట్ టుగెదర్ అట. ఏంటది? గెట్ టుగెదర్. మాది 1996, 97 10th బ్యాచ్ అండి. 97. ఇప్పుడు సుమారుగా 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎవడికో ఒక పుర్రెలో పురుగు తోలుస్తుంది. వీళ్ళందరూ ఎక్కడున్నాడు? ఈ పనికి మళ్ళీ పని పాటలేనాడు మెల్లగా వెతకడం ప్రారంభిస్తాడు. వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి మొత్తం నంబర్లు తీసుకుంటాడు. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. మెసేజ్లు. అందరూ పెళ్ళైన వాళ్ళే. అందులో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ పెళ్ళి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి, మనవరాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారండి. మనవరాళ్ళు అయితే ఆడపిల్లలు తొందరగా పెళ్లి చేసుకుంటారు కదండి. తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, తొందరగా పిల్లలు పుడతారు. ఆ పిల్లలు కూడా తొందరగా పెరుగుతారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలని ఒక పని పాట లేనోడు పూనుకుంటాడు. వీళ్ళు కూడా 30 ఏళ్ల క్రితం కలిసిన ఫ్రెండ్స్. కొందరేమో అప్పుడప్పుడు కనబడతారు, కానీ అందరు కనబడరు. ఇప్పుడు అది మనం కలుద్దామని ఆవేశంతో వచ్చేస్తారండి, ప్రేమతో వచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో అలా గ్యాదర్ అయిన తర్వాత కాపురాలు పోతున్నాయట. అర్థమైందా? అప్పుడెప్పుడు పాపం చిన్నప్పుడు మనసులో అమ్మాయిని చూసి ప్రేమ దోమేం కాదండి. అప్పుడు చిన్న వయసులో ఏం తెలియదు, ఏదో అట్రాక్షను. అమ్మాయిని చూసి వాడు అనుకోవడం, వాడిని చూసి అమ్మాయి అనుకోవడం, ఎప్పుడో మనసులో ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అప్పుడేం భయం, వెళ్ళి మాట్లాడడానికి భయం, అన్నిటికీ భయమే. కానీ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి భయం తీరిపోయారు కదా. ఇప్పుడు భయం తీరిపోయి
ఏ పాపం చేయడానికైనా పాపం చేసే ధైర్యం వచ్చేసింది కదా. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఇష్టపడిన ఫ్రెండ్స్ని, ఇష్టపడిన వాళ్ళను అదిగో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని కాపురాలు పోగొట్టుకుంటున్నారు. ఇదా ఫ్రెండ్షిప్ అంటే? ఇలాంటి ఫ్రెండ్షిప్లు చేయకండి. ఇలాంటి స్నేహాలు వద్దు. స్నేహం అంటే ప్రాణం పెట్టాలి. అదే చెప్తున్నాడు మళ్ళొకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. ఈ మాటలు విన్న తర్వాత ఎవరి కోసం ప్రాణం పెట్టాలా అని ఆలోచించండి. ఎవరి కోసం? మీ క్లాస్మేట్ కోసం కాదు, కాలేజీ మేట్ కోసం కాదు, రూమ్మేట్ కోసం కాదు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి? వాడు కూడా నీలాగా దేవుని భావజాలం కలిగిన వాడై ఉండాలి. దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి యోనాతాను సిద్ధపడ్డాడంటే దావీదేమీ భక్తిహీనుడు కాదే, భక్తుడు. దావీదు కొరకు హూషై ప్రాణాలకు తెగించాడంటే భక్తుడు. ఎవరు పడితే వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకోకండి, వేస్ట్ అయిపోతుంది అది. తర్వాత 14వ వచనం, 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. వాటి వండర్ఫుల్ అండి. యేసుక్రీస్తుకు మనం స్నేహితులం అవ్వడమా? ఫ్రెండ్షిప్ అవ్వడం. పిడి సుందరరావు గారికి నాకు ఫ్రెండ్షిప్ అండి అన్నాం అనుకోండి, అదే చాలా గొప్పగా ఉంటుంది. ఏంటి పిడి సుందరరావు గారి ఫ్రెండా సంతోష్ అన్న, అదే గొప్పగా ఉంటుంది. అలాంటిది ఏకంగా ఎవరి స్నేహితులు అవ్వచ్చు మనం? అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. నువ్వు యేసుక్రీస్తుకు స్నేహితుడు కాగలవా? స్నేహితుడైతే నీకు ఏది లోటు ఉండదండి. నిజంగా చెప్తున్నాను, దేవుడు చెప్పే అబద్ధాలు అవ్వో. కాకపోతే వాటిని అందుకోవడానికి నీకు అనుభవం చాలటం లేదు, నువ్వు ట్రై చేయటం లేదు. ఒక స్నేహితుడట పిల్లలతో పడుకున్నాడట. యేసుప్రభు చెప్పిందే లోకాసు వార్తలో 10-11 అధ్యాయాల్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి, మీకు చెప్పాను ఆల్రెడీ. మరొక స్నేహితుడు వచ్చాడట, అర్ధరాత్రి పూట వచ్చాడట. అర్ధరాత్రి పూట వచ్చి నా దగ్గరికి చుట్టాలు వచ్చారు, రొట్టెలు ఒక 5 రొట్టెలు ఇవ్వు అని అడిగాడట. వాడేమో నేను పిల్లలతో పడుకొని ఉన్నాను, మరి గడివేసి ఉంది, నేను రాను ఈయన అనలేడట. ఎందుకు అనలేడు? వచ్చిన వాడెవరు? స్నేహితుడు. స్నేహితుడు కనుక రావాలి. ఒకవేళ స్నేహితుడు అన్న మాటకైనా రాకపోయినా మాటిగా అడుగుట వలనైనా వస్తాడు. అంటే స్నేహితుడంటే అడగగానే ఇస్తాడు, మోమాట పడతాడు. అడిగేది ఫ్రెండ్ గనక. ఈ లెక్కను మీరు ఆలోచిస్తే మనుషులైన వారే, మనుషుల్లో స్నేహితులైన వారే నువ్వు అడిగితే కాదనలేని పరిస్థితుల్లో ఉంటే, యేసుక్రీస్తుకు నువ్వు స్నేహితుడు అయితే నువ్వు అడిగితే కాదనలేని స్థితిలో ఆయన ఉంటాడు. ఎప్పుడు ఫ్రెండ్షిప్ అవుతుంది మనకి? యేసుక్రీస్తుకి మనకి ఫ్రెండ్షిప్ ఎప్పుడవుతుంది? చదవండి, ఎప్పుడవుతుందో. నా ఆజ్ఞలను చదవండి, 14వ వచనం మళ్ళీ చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. మీరు నాకు స్నేహితులు అవుతారు. కంటిన్యూ. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఏరుగాడు. దాసులు అన్ని విషయాలు యజమానులు రహస్యాలు తెలుసుకోలేరండి. యజమానులు అన్ని విషయాలు దాసులతో చెప్పలేరు. కానీ ఎవరితో చెప్తారు? ఫ్రెండ్స్తో చెప్తారు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనక ఆ దాసుడు యజమానుడికి ఫ్రెండ్ అవ్వలేడు. ఇతడు ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఏమని పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేశాను. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏదడుగుదురో అది మీకు ఇస్తాను. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. ఎందుకంటే నేను నా తండ్రి చెప్పిన సంగతులన్నీ దాచుకోకుండా మీతో చెప్పేస్తున్నాను. మీతో ఎందుకు చెబుతున్నాను? ఆ తర్వాత నా సామ్రాజ్యాన్ని విస్తరించేది మీరే, విస్తరింపచేసేది మీరే. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మీరు సిద్ధపడతారు, నా కోసం ప్రాణాలు పెట్టేస్తారు. ఒక స్టెఫను వలె, ఏమండి, ఒక యాకోబు వలె. ఆ తర్వాత అపోస్తలులందరూ ప్రాణాలు పెట్టిన వాళ్ళేనండి.
అంటే నిజమైన స్నేహితులుగా ఇక్కడ కూడా యేసుప్రభు ఎవరిని చూశాడో తెలుసా? ఆయన లక్ష్యం కొరకు, ఆయన మార్గం కొరకు, ఆయన వాక్యం కొరకు శిరచ్ఛేదనము చేయబడిన వారు, ప్రాణాలను త్యాగం చేసేవాళ్ళు అపోస్తలులు. కనుక దేవుడి కోసం నువ్వు నిజంగా ప్రాణత్యాగం చేయగలవా? క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేయగలవా? అప్పుడు దేవునికి స్నేహితుడు అవుతావు. నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి? తన స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేవాడు నిజమైన స్నేహితుడు. ప్రాణాలకు తెగించి ఆయన కోసం పనిచేసేవాడు స్నేహితుడు. ఒక దావీదుకి హూషైలాగా, యోనాతాన్లాగా యేసుక్రీస్తుకి నీవు నేను స్నేహితులను కాగలమా? నిజమైన స్నేహితులను కాగలమా? లేదా అవసరాల కోసమో, కాస్త టీ తాగడం కోసమో, ముచ్చట్ల కోసమో, సినిమాల కోసమో స్నేహితులం అవుదాం, అవసరాల కోసం స్నేహితులం అవుదాం. మనుషుల స్నేహం ఎంతవరకు అంటే, చెప్పాను కదండి, ధనవంతుడికి అందరూ స్నేహితులే, పేదవాడికి బంధువులు దూరం అవుతారు, స్నేహితులు దూరం అవుతారు. యోబు గ్రంథంలో తర్వాత చదువుకోండి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు స్నేహితుల్లా అస్సలు ఎప్పుడు ఉండకండి. వాళ్ళు యోబుని హింసించి మాటలతో చంపారు. యోబుని హింసించి మాటలతో చంపారు వాళ్ళు. కానీ యోనాతాను, హూషై దావీదుకి ప్రాణానికి ఊరట కలిగించారు. ఆయన ప్రాణానికి తమ ప్రాణాలు అడ్డం వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు స్నేహితులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడా? నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు అనిపించుకోవాలా? మనం కూడా నిజమైన స్నేహితులు అనిపించుకోవాలా? చిరకాల స్నేహితుడు అనేది ఒక పాట ఉంది కదా. ఆయన చిరకాల స్నేహితుడే, ఆయన ప్రాణం పెట్టాడు, రైటే. మరి ఆయనకి నువ్వు నిజమైన స్నేహితుడివి ఎప్పుడవుతావు? మనం అవ్వాలా వద్దా? అవ్వాలి. ఇదేంటో అంతా ఏమోనండి, పరలోకంలో ఇవన్నీ మనకేం తెలుసండి. ఇక్కడ మాత్రం ఆయన దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే, ఆయన ఏదో ఇస్తాడని వచ్చామండి. ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? స్నేహితుడు అయితే ఇస్తాడు. ఆయన ఆజ్ఞ గైకొనేవాడివైతే ఇస్తాడు. ఆయన ఇచ్చేది కూడా నువ్వు అడిగేటువంటి తిండో బట్టలవి కాదు, పరలోకం ఇస్తాడు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మరి ఎక్కువగా ఆయన ఇస్తాడు స్నేహితుడవైతే. ఎఫెసీ పత్రిక ఆ మాట చూసి ముగించుకుందామా? అదొక్క మాట చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనము అడుగు వాటి అన్నింటికంటే, ఊహించు వాటి అన్నింటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నువ్వు ఊహించే వాటికంటే, పరలోక బంగారం నుంచి గొలుసు పడాలందట, అది నువ్వు ఊహించావు, అది చేయడు. డబ్బులు దొరకాలి అనగానే అకౌంట్లోకి వచ్చేసరికి 2,60,000 పడ్డాయట, అది ఆయన చేయడు. ఆయన ఇచ్చేవి నీవు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే ఎంతో అత్యధికంగా, ఎంతో ఎక్కువ, అది పరలోక సంబంధమైనది. ఈ భూమి మీద పరలోక సంబంధమైనది ఆయన ఇచ్చేస్తే, ఈ భూమి మీద నీ అవసరాలు ఏముంది? చాలా సింపుల్. నీకు ఆహారం తక్కువ చేయడు, బట్ట తక్కువ చేయడు, నువ్వు ఉండడానికి తక్కువ చేయడు, నీ అవసరాలు ఏం తక్కువ చేయడు. కానీ అత్యాశలకు పోవద్దు, పరలోకం కోసం ఆలోచించు. గనుక యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు, ఒక హూషై నిజమైన స్నేహితుడు, ఒక యోనాతాను నిజమైన స్నేహితుడు, ఒక అబ్రహాము దేవునికే స్నేహితుడు, మోషేతో దేవుడు స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడు. మరి నువ్వు నిజమైన స్నేహితునివేనా యేసుక్రీస్తుకి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో, నిజమైన స్నేహం ఎలా ఉంటుందో లేఖనాలను బట్టి మాకు నేర్పారు. ప్రాణం పెట్టేది నిజమైన స్నేహం, ప్రాణాలకు తెగించి కాపాడేది నిజమైన స్నేహం. ఆ స్నేహాన్ని మీరు చూపించారు మీ కుమారుని ద్వారా, అలాగే భక్తుల జీవితాలలో చూపించారు. స్నేహానికి నిర్వచనం తెలియని లోకం సంబరాలలో మునిగిపోయిన వేళ లేఖనాలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకై స్తుతిస్తూ, వాక్య ప్రకారము మీ ఆజ్ఞలను నెరవేర్చి మీకు నిజమైన స్నేహితులుగా మేము ఉండుటకు సహాయం చేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యము బలము దయచేయండి. అదేవిధంగా నాయనా, మరి మీ ఇష్టాన్ని ఈ భూమి మీద మేము నెరవేర్చుటకు అవకాశం ఇమ్మని వేడుకుంటూ,
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.